హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు మనం నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆల్రెడీ 2 మోడల్స్ నేర్చేసుకున్నాం మనం. అవేంటి అంటే 2 మోడల్స్ ఏంటంటే ఒకసారి రివిజన్ చేసుకున్నాక థర్డ్ మోడల్ డిస్కస్ చేద్దాం. అవేంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్స్ టు ఈ పవర్ ఏఎక్స్ ఫామ్. ఇది ఫస్ట్ మోడల్, ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. సెకండ్ మోడల్ ఎఫ్ ఆఫ్ డి into y equals to sin ax or cos ax. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఇది ఫస్ట్ మోడల్, ఇది సెకండ్ మోడల్, ఇది థర్డ్ మోడల్. ఈ థర్డ్ మోడల్ డిస్కస్ చేసుకుంటే మనకి యూనిట్ 2 కంప్లీట్ అయిపోద్ది. ఈ 3 మోడల్స్ నేర్చేసుకుంటే యూనిట్ 2 మొత్తం కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ కూడా డిస్కస్ చేసాం. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తేనే మనకి దీంట్లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్ని మనము చేయగలుగుతాం. ఇక్కడ ఒక్కసారి చూడండి, స్టార్ట్ చేసుకుందాం. ఇక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ది ఫార్మ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్. ఈ ఎక్స్ పవర్ ఎన్ ఫామ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దానికంటే ముందు మనకి కొన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. బైనామియల్ ఎక్స్పాన్షన్స్ 1 మైనస్ డి హోల్ పవర్ -1 ఈక్వల్స్ టు 1 ప్లస్ డి ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి క్యూబ్, ఇలా సో ఆన్. ఇదన్నమాట 1 మైనస్ డి హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి క్యూబ్ డాష్ 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 సో ఆన్. ఇది ఫస్ట్ మోడల్, ఫస్ట్ ఫామ్. సెకండ్ మోడల్, సెకండ్ ఫామ్ 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ డాష్ 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 సో ఆన్. ఇది సెకండ్ ఫామ్. నెక్స్ట్ 1 మైనస్ డి హోల్ పవర్ -2 ఇచ్చినప్పుడు ఇవి మనకి ఆల్రెడీ నెక్స్ట్ ప్రాబ్లంలో అవసరం పడతాయి కాబట్టి ముందే చెప్పుకుంటున్నాం. 1 మైనస్ డి హోల్ పవర్ -2 ఈక్వల్స్ టు 1 ప్లస్ 2d ప్లస్ 3d స్క్వేర్ ప్లస్ 4d క్యూబ్ ప్లస్ 5d పవర్ 4 డాష్ 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 సో ఆన్. ఇది థర్డ్ ఫామ్. ఫోర్త్ ఫామ్ 1 మైనస్ డి హోల్ పవర్ -2. ఇక్కడ ప్లస్ వస్తుంది, ఈ ప్లస్ బాబు, ఇది ప్లస్. 1 ప్లస్ డి హోల్ పవర్ -2 ఈక్వల్స్ టు 1 ప్లస్ డి హోల్ పవర్ -2 1 మైనస్ 2d ప్లస్ 3d స్క్వేర్ మైనస్ 4d, ఇలా సో ఆన్ అన్నమాట. సో ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను నేను. ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం ఫైండ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫైండ్ ది particular integral of d square plus 4 into y equals to x cube అన్నమాట. సో జాగ్రత్తగా వినాలి, మనకి ఇంపార్టెంట్ మోడల్. సో చూద్దాం పర్టికులర్ ఇంటీగ్రల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని షార్ట్ కట్లో కూడా రాస్తాం మనం. ఎలా రాస్తాం మరి? pi ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్. సో దీన్ని కొద్దిగా కన్వర్ట్ చేస్తున్నాను నేను. ఎలా అంటే ఇది ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై ఏదైతే కాన్స్టెంట్ ఉందో దాన్ని నేను కామన్ తీస్తున్నా. కాన్స్టెంట్ని నేను కామన్ తీస్తాను, 4 కామన్ తీస్తున్నాను. ఆ 4 ఏమైపోద్ది అంటే 1 అయిపోద్ది, ప్లస్ d స్క్వేర్ బై 4 ఇంటూ ఎక్స్ క్యూబ్. దీన్ని మనం ఎందుకు కామన్ తీయాలి అంటే మనం రాసుకున్న బైనామియల్ ఫార్మ్స్ 1 ప్లస్ డి కానీ 1 మైనస్ డి కానీ ఉన్నాయి. 1 ప్లస్ డి ఆర్ 1 మైనస్ డి అంటే మనకి బైనామియల్ ఎక్స్పాన్షన్ దీనికి అప్లై చేయాలంటే ప్రతి ఫామ్లో 1 ఉంది కాబట్టి మనము 1 లాగా 1 ప్లస్ డి లాగా మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇట్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ దీన్ని రెసిప్రోకల్లో కన్వర్ట్ చేస్తున్నా. 1/d ఉందనుకోండి, d పవర్ -1 అని రాయొచ్చుగా. సో దీన్ని కూడా నేను 1 బై సంథింగ్ ఉంటే దీన్ని మారుస్తున్నా. 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 4 హోల్ ఇన్వర్స్ లాగా కన్వర్ట్ చేస్తున్నా ఇంటూ ఎక్స్ క్యూబ్. దిస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్. సో ఇది ఎలా ఉంది? 1 ప్లస్, దీన్ని నేను కాసేపు డి అనుకుంటా, ఇది మొత్తం డి అనుకుందాం అనుకోండి. 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్. 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్
plus dash 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 so on. So it equals to 1 by 4 into 1 by 4 into 1 by 4 into 1 minus d ప్లేస్ లో ఇక్కడ ఎంత ఉంది 1 మైనస్ d రావాలి నెక్స్ట్ d ప్లేస్ లో d స్క్వేర్ బై 4 ప్లస్ d స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్ మైనస్ d స్క్వేర్ బై 4 హోల్ క్యూబ్ ప్లస్ డాష్ 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 సో ఆన్ ఇంటూ ఎక్స్ క్యూబ్. ఇది చూడండి నేను ఎలా కన్వర్ట్ చేసా దీన్ని 1 మైనస్ డి, ఇది డి 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ డాష్ డాష్ సో ఆన్. సో నేను హయ్యర్ ఆర్డర్స్ని నెగ్లెక్ట్ చేస్తా ఎందుకంటే సపోజ్ క్యాపిటల్ డి మీనింగ్ ఏంటంటే డి బై డిఎక్స్ అన్నమాట. సపోజ్ డి బై డిఎక్స్ కదా, సపోజ్ డి బై డిఎక్స్ ఆఫ్ 1 అయిపోయింది అనుకో, డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ని డెరివేటివ్ చూస్తున్నాం అనుకో 0 అయిపోద్ది. అంటే డెరివేటివ్ ఆఫ్ 1 ఏమైంది 0. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది, డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 అయింది. డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ఏమైంది 0 అయింది. డి క్యూబ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది 0 అయింది. ఇది ప్యాటర్న్ మనకి కావాల్సిన ఫార్మ్స్ ముందే రాస్తున్నాను నేను, ఇటు రాస్తా చూడండి. ఇంకా డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది 2x, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏమైంది 2 అయింది. డి క్యూబ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 0 అయిపోద్ది. ఇవి మనకు కావాల్సిన టర్మ్స్ ముందే రాస్తున్నాను నేను కొన్ని, వాటిని చూద్దాం. ఇట్ ఈక్వల్స్ టు నెగ్లెక్టింగ్ హయ్యర్ ఆర్డర్స్ని నెగ్లెక్ట్ చేస్తా ఎందుకంటే అది తర్వాత చెప్తాను నేను. నెగ్లెక్టింగ్ హయ్యర్ ఆర్డర్స్ it equals to 1 by 4 into 1 minus d square by 4 plus d power 4 by 4 into x cube. ఎందుకంటే మిగిలిన అన్ని జీరోలు అయిపోతాయి అన్నమాట, డెరివేటివ్స్ కదా అవి. సో ఇంత మల్టిప్లై చేద్దాం ఇప్పుడు. ఇట్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేస్తున్నా, ఇట్ ఈక్వల్స్ టు 1 by 4 into 1 into x cube minus d square of x cube by 4 plus d power 4 of x cube divided by 4. So it equals to 1 by 4 into x cube minus ఇక్కడ చూద్దాం d square of x cube కదా ఇది, దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేస్తాను d of x cube. సో డెరివేటివ్ ఆఫ్ x cube 3x స్క్వేర్ అయింది. సో ఈ 3 కాన్స్టెంట్ ముందుకు రాస్తున్నాను. డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ 3 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ 2x, ఇట్ ఈక్వల్స్ టు 6x వచ్చింది అనమాట. సో సపోజ్ దీని వాల్యూ రాద్దాం ఫస్ట్, 6x by 4 ప్లస్ దీని క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇటు రైట్ సైడ్ చేస్తున్నా, d పవర్ 4 ఆఫ్ x క్యూబ్ కదా, d క్యూబ్ ఆఫ్ d of x cube, d cube of d of x cube 3x square. నెక్స్ట్ 3 కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాసేస్తున్నాను నేను. 3 కాన్స్టెంట్ కాబట్టి 3 ఇంటూ d స్క్వేర్ ఆఫ్ d ఆఫ్ x స్క్వేర్, 3 ఇంటూ d స్క్వేర్ ఆఫ్ d ఆఫ్ x క్యూబ్ 2x. సో నెక్స్ట్ 2 కూడా బయటికి రాస్తున్నాను నేను, 6 అయింది. d ఆఫ్ x 6 ఇంటూ d ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ x 1, 6 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 1 0, ఇట్ ఈక్వల్స్ టు 6. అంటే సారీ ఇట్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే డెరివేటివ్లో పవర్ హైయెస్ట్ ఉంటే, మనం చేయాల్సిన ప్రాసెస్లో పవర్ తక్కువ ఉంటే, దాని డిగ్రీ తక్కువ ఉంటే, దాని ఆర్డర్ తక్కువ ఉంటే దాని వాల్యూ డైరెక్ట్ 0 అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే కూడా అవి హైయెస్ట్ వాల్యూస్ కాబట్టి అవన్నీ జీరోలు అయిపోతాయి కాబట్టి నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ తర్వాత చెప్తానన్న పాయింట్ ఏంటంటే
హైయెస్ట్ డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జీరోలు అయిపోతాయి కాబట్టి వాటిని నెగ్లెక్ట్ చేశాను నేను. సో ఇది కూడా జీరో వచ్చింది మనకి. ఇట్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ ఎక్స్ క్యూబ్, 2తో క్యాన్సిల్, 3 జా 2 జా మైనస్ 3x/2. ఇది పిఐ అమ్మ. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. నెక్స్ట్ ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూడంగానే మీకు అర్థమైపోద్ది ఇంతేనా అని చెప్పి. సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ d స్క్వేర్ ప్లస్ d మైనస్ 6 ఇంటూ y ఈక్వల్స్ టు ఎక్స్. సో దీని యొక్క సొల్యూషన్ చూడండి. దీని యొక్క సొల్యూషన్ the auxiliary equation is f of m equals to 0. So m square plus m minus 6 equals to 0. m square plus 3m minus 2m minus 6 equals to 0. m common, m plus 3 minus 2 common, m plus 3 equals to 0. m plus 3 into m minus 2 equals 0. So m plus 3 equals to 0 and again m minus 2 also equals to 0. So m equals to minus 3 and m equals to 2. So ఇవి మనకి డిస్టింక్ట్ రూట్స్ వచ్చాయి. సో ద సొల్యూషన్, ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈక్వల్స్ టు c1 e పవర్ m1x plus c2 e power m2x. So yc equals to c1 e power minus 3x plus c2 e power 2x. సో మనకు కావాల్సిన కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చింది. మనం ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్రతి మోడల్లో సేమ్ బాబు. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఒకటి నేర్చుకోగలిగితే మనకు సరిపోతుంది. 1 డివైడెడ్ బై ఏమి ఇచ్చాడు ప్రాబ్లం, d స్క్వేర్ ప్లస్ d మైనస్ 6, d స్క్వేర్ ప్లస్ d మైనస్ 6 ఇంటూ ఎక్స్. చూద్దామా మరి. సో మనకు కావాల్సిన ఫార్మ్స్, బైనామియల్ ఫార్మ్స్ ఎలా ఉన్నాయి, 1 మైనస్ d, 1 ప్లస్ d ఇలా ఉన్నాయి. అంటే ప్రతి ఫామ్లో మనకి 1 కంపల్సరీ కాబట్టి దీని నుండి 1 వచ్చేలాగా చూడాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నేను మైనస్ 6ని కామన్ తీస్తాను. మైనస్ 6 కామన్ తీస్తే మైనస్ 6 ప్లస్లో 1 రాస్తాను. ప్లస్ d స్క్వేర్ ప్లస్ d డివైడెడ్ బై మైనస్ 6 ఇంటూ ఎక్స్. సో చూడండి, నేను ఎంత అయితే కామన్ తీశానో d ప్లేస్లలో మళ్ళీ రాసేసాను. ఇట్ ఈక్వల్స్ టు, దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు మరి, ఇట్ ఈక్వల్స్ టు -1/6 కాన్స్టెంట్, 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ d స్క్వేర్ ప్లస్ d బై 6 ఇంటూ ఎక్స్ అన్నమాట. ఇట్ ఈక్వల్స్ -1/6 ఇంటూ 1 మైనస్ d స్క్వేర్ ప్లస్ d బై 6 హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్, ఇది ఎలా ఉంది మరి ఫామ్, 1 మైనస్ d హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ d స్క్వేర్ ప్లస్ d క్యూబ్ ప్లస్ డాష్ 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 1. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను నేను. -1/6 ఇంటూ 1 ప్లస్ d అంటే ఇది మొత్తం అన్నమాట. నేను చూడండి, ఇది ఇగో దీన్ని నేను d అనుకుంటున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 1 మైనస్ d అన్నమాట ఇది, 1 మైనస్ d. సో 1 ప్లస్ ఫార్ములా ఏముంది మనకి, 1 ప్లస్ d ప్లస్ d స్క్వేర్ ప్లస్ d క్యూబ్. సో d స్క్వేర్ ప్లస్ d బై 6 ప్లస్ d స్క్వేర్ ప్లస్ d బై 6 హోల్ స్క్వేర్ ప్లస్ డాష్ 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 1 ఇంటూ ఎక్స్. మరి ఇలా ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి అంటే దీని పవర్ని మనం అబ్జర్వ్ చేయాలి. దీని పవర్ 1 ఉంది, ఒక డెరివేటివ్ టర్మ్ తీసుకుంటే సరిపోద్ది, మిగిలిన అన్ని జీరోలు అయిపోతాయి. నెగ్లెక్టింగ్ హయ్యర్ ఆర్డర్స్. ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి అంటే హయ్యర్ ఆర్డర్స్ అన్నీ కూడాను జీరోలు అయిపోతాయి. నెగ్లెక్టింగ్ హయ్యర్ ఆర్డర్స్, ఇట్ ఈక్వల్స్ -1/6 ఇంటూ
1 plus d square plus d by 6 into x. D square, okay, it equals to minus 1 by 6 into, ఇప్పుడు ఇంటూ చేద్దాం, 1 into x plus d square of x plus d of x divided by 6. It equals to minus 1 by 6 into x plus d square of x. ఇక్కడ క్యాలిక్యులేషన్ చూస్తున్నా, మీరు ఒక్కసారి నేర్చుకోగలిగితే మిగిలిన అన్నీ అంతే ఉంటాయి. d of x చేస్తా. It equals to d of derivative of x 1. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0. అంటే దీని హయ్యెస్ట్ ఆర్డర్ ఉండి దీని పవర్ 1 ఉన్నప్పుడు అలాంటి టర్మ్స్ జీరోలు అయిపోతాయని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఇక మొత్తం మీద. డెరివేటివ్ ఆఫ్ x 1 by 6. It equals to minus 1 by 6 into x plus 1 by 6. This one is the PI, particular integral. The required solution is y equals to yc plus yp అమ్మ. సో రెండింటిని యాడ్ చేసి రాసేస్తే సరిపోద్ది మనకి. yc -3 -2 వచ్చింది కదా. yc equals to y equals to c1 e power minus 3x plus c2 e power 2x plus yp ఏమొచ్చింది మనకి, మైనస్ వచ్చింది కదా, minus 1 by 6 into x plus 1 by 6. This one is the answer. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మీరు వదిలిపెట్టే ఛాన్సే లేదు ఈ మోడల్ని. ఈజీ, చాలా ఈజీ ప్రాబ్లం. సాల్వ్ d square minus 4d plus 3 into y equals to x square. చూద్దాం, ఒక స్టెప్ పెంచాను నేను, x స్క్వేర్ తీసుకున్నా ఇప్పుడు. సో సొల్యూషన్ చూద్దాం. దీని యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m equals to 0, m square minus 4m plus 3 equals to 0, m square minus 3m minus m plus 3 equals to 0, m common, m minus 3 minus 1 common, m minus 3 equals to 0, m minus 3 again common, m minus 1 equals 0. నేను వీటికి షార్ట్ కట్ కూడా చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. క్యాల్సీలో మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. మోడ్ అనే ఆప్షన్లో ఈక్వేషన్స్కి వెళ్ళాలి. ఈక్వేషన్స్కి వెళ్ళాక ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఏ వాల్యూ కొట్టాలి, దాంట్లో b వాల్యూ కొట్టాలి, c వాల్యూ ఎంటర్ చేయాలి. దాని తర్వాత రిజల్ట్ ఆన్సర్ ముందే వచ్చేస్తుంది, మీరు కన్ఫ్యూజ్ కానవసరం లేదు. క్యాల్సీ ఎగ్జామ్లో అలో ఉంది కాబట్టి ఈ మోడల్ని మీరు ఫాలో అవ్వండి. m ఈక్వల్స్ టు m-3 ఈక్వల్స్ టు 0 అండ్ m-1 ఈక్వల్ 0, m ఈక్వల్స్ టు 3 అండ్ m ఈక్వల్స్ టు 1. ఈ వాల్యూస్ మనకి ఆల్రెడీ ముందే క్యాల్సీలో కొట్టంగానే వచ్చేస్తాయి, మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఒకవేళ ఆన్సర్లు తెలిసిపోయాయి కాబట్టి m ఈక్వల్స్ టు 3 కదా, m ఈక్వల్స్ టు 1 కదా, దీని ఆన్సర్ తెలిసిపోయాక దీన్ని బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్ సైడ్కి వెళ్ళొచ్చు. ఎలా అంటే ఈ 3 ఇటు వస్తే m-3 ఈక్వల్ 0, m-1 ఈక్వల్స్ టు 0. సో m-3 ఇంటూ m-1 ఈక్వల్స్ టు 0. ఇక బ్రాకెట్ పెట్టేసి ఇలా రాసేసేయాలి. m ఇంటూ m-1 ఒకసారి, -3 ఇంటూ m-1 ఒకసారి ఈక్వల్ 0. ఇలా బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్ సైడ్కి కూడా మనం వెళ్ళొచ్చు. సో దీని యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాద్దాం. ఇక yc ఈక్వల్స్ టు c1 e పవర్ 3x ప్లస్ c2 e పవర్ 1x. yc వచ్చేసింది మనకి. నెక్స్ట్ yp ఫైండ్ అవుట్ చేద్దాం. yp ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై, ఏమి ఇచ్చాడు ప్రాబ్లం, t స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 3
ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం కామన్ తీయాల్సిన టర్మ్ ఏంటి, మీరు గెస్ చేయండి. 3 కామన్ తీస్తే 1 వస్తుంది. ఎందుకంటే బైనామియల్ ఎక్స్పాన్షన్స్లో 1 మైనస్ డి అని 1 ప్లస్ డి అని ఉన్నాయి మనకి. సో 1 రావాలి, దాని పరంగా ఎక్స్పాండ్ చేయాలంటే నేను 3 కామన్ తీస్తున్నాను, 1 వస్తుంది దాని ప్లేస్లో. డి స్క్వేర్ మైనస్ 4d డివైడెడ్ బై 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ సో దీన్ని రెసిప్రోకల్లో కన్వర్ట్ చేస్తే 1/3 ఇంటూ 1 ప్లస్ డి స్క్వేర్ మైనస్ 4d బై 3 హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇట్ ఈక్వల్స్ టు, దీని ఎక్స్పాన్షన్ ఎలా ఉంది, 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ ప్లస్ డాష్ 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 సో ఆన్. సో 1/3 ఇంటూ దీని యొక్క కన్వర్షన్ ఎలా ఉంది చూడండి, బైనామియల్ ఎక్స్పాన్షన్ 1, కలర్ చేంజ్ చేద్దాం మీకు, 1 మైనస్ డి స్క్వేర్ మైనస్ 4d బై 3 ప్లస్ డి స్క్వేర్ మైనస్ 4d బై 3 హోల్ స్క్వేర్ మైనస్ డాష్ 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 సో ఆన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇట్ ఈక్వల్స్ టు 1/3 ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తా నేను, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా ఇది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి మరి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో 1 మైనస్ దీన్ని ఎక్స్పాన్షన్ అవసరం లేదు, డి స్క్వేర్ మైనస్ 4d అలానే రాసేస్తున్నాను, ప్లస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి డి పవర్ 4 ప్లస్ 16 డి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ డి స్క్వేర్ ఇంటూ 4d డివైడెడ్ బై 9 మైనస్ డాష్ 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 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మిగిలిన రాయలేదు నేను, అవి హయ్యర్ ఆర్డర్ అయిపోతాయి మనకి, హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్స్. సో అవి అన్ని వాటి వాల్యూస్ అన్నీ జీరోలు అయిపోతాయి. 1/3 ఇంటూ ఇక్కడ కూడా నెగ్లెక్టింగ్ హయ్యర్ ఆర్డర్స్. సో ఇక్కడ ఒక్క నిమిషం దీన్ని ఎరేజ్ చేస్తున్నా, నెగ్లెక్టింగ్ హయ్యర్ ఆర్డర్స్, నెగ్లెక్టింగ్ higher orders because they are all values are zeros. So it equals to 1/3 into 1 minus d square minus 4d by 3 plus ఇది రాద్దాం ఒక్క స్టెప్, మిగిలిన అన్ని వదిలిపెడుతున్నా, d పవర్ 4 ప్లస్ 16d స్క్వేర్ మైనస్ 8d క్యూబ్ డివైడెడ్ బై 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్. మిగిలిన అన్ని వదిలిపెట్టేశాను నేను, అవి హయ్యర్ ఆర్డర్స్ కాబట్టి జీరోలు అయిపోతాయి వాటి వాల్యూస్. 1/3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 3 ప్లస్ d పవర్ 4 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16d స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 9 it equals 1/3 into x square minus d square of x square it equals to d of x square it equals to d of x square 2x it equals to 2 into d of x 1 it equals to 2 వచ్చింది మనకి. సో 2 minus 4 into derivative of d by dx of x square 2x divided by 3 plus d power 4. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హైయెస్ట్ పవర్ ఆర్డర్ ఉండి లోయెస్ట్ పవర్ ఉంటే దాని వాల్యూ 0 డైరెక్ట్, ప్లస్ 16 ఇంటూ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మనం ఆల్రెడీ చేసాం 2 వచ్చింది మనకి, మైనస్ 8 ఇంటూ ఇది డి క్యూబ్ బాబు, డి క్యూబ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 0 divided by 9 it equals to 1/3 into 1/3 into
x square minus 2 minus 8x divided by 3 plus 32 by 9. This one is yp. సో దీన్ని ఇలానే వదిలిపెట్టండి. y ఈక్వల్స్ టు ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఈజ్ y ఈక్వల్స్ టు yc ప్లస్ yp. y ఈక్వల్స్ టు yc మనకి ఏమేమి వచ్చిందో చూద్దాం ఒకసారి. y ఈక్వల్స్ టు c1 e పవర్ 3x 1x, c1 e పవర్ 3x ప్లస్ c2 e పవర్ 1x ప్లస్ 1 by 3 yp into x square minus 2 minus 8x by 3 plus 32 by 9. This one is the answer. Thank you. మిగిలిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇంకొకటి చేద్దాం. ఒకటే ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది ఇది. ఒక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం మిగిలిన మీరు చూసుకుందరు. సాల్వ్ d square plus 2d into y ఈక్వల్స్ టు x స్క్వేర్. సో ఇది ఒక్కటి కంప్లీట్ చేస్తాను నేను, మిగిలినవి మీరు చేద్దరు. సొల్యూషన్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m ఈక్వల్స్ టు 0. సో m స్క్వేర్ ప్లస్ 2m ఈక్వల్ 0, m కామన్, m plus 2 equals to 0, m plus 2 equals to 0, m equals to 0 and m plus 2 equals to 0. So m equals to 0 and m equals to minus 2. So the values are distinct. So complementary function is yc equals to c1 e power 0x plus c2 e power minus 2x. Actually e power 0 value is 1. So it equals to c1 plus c2 e power minus 2x. ఇది yc అమ్మ. yc మనకు వచ్చేసింది. నేను ypని ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సరే ఇది yc. yp ఈక్వల్స్ టు 1 divided by d square plus 2d into x square. So it equals to 1 divided by 2dని కామన్ తీయాలి ఇక్కడ, ఎందుకంటే మనకు కావాల్సింది బైనామియల్లో 1 ప్లస్ డి కానీ 1 మైనస్ డి కానీ. సో 1 కంపల్సరీ రావాలి. ఇక్కడ కాన్స్టెంట్ లేదు కామన్ తీయడానికి, 2dనే కామన్ తీయాలి. 2d కామన్ తీస్తే 1 ప్లస్ డి స్క్వేర్ బై 2d. మనం కామన్ తీసింది ఎంతనో అలా రాయాల్సి ఉంటుంది. ఇట్ ఈక్వల్స్ టు 1 by 2dని పక్కకు పెట్టేసింది ఇక కాసేపు. 1 by 2d ఇంటూ ఒక d క్యాన్సిల్ అయిపోద్ది ఇక్కడ, dd క్యాన్సిల్. సో 1 ప్లస్ d by 2 మిగిలింది ఇక్కడ ఇంటూ ఎక్స్ స్క్వేర్. చాలా సింపుల్, చిన్న ప్రాబ్లం, బట్ కానీ చాలాసార్లు ఇస్తున్నాడు. కన్ఫ్యూజన్ ఉంది మీకు, అరే దేన్ని కామన్ తీయాలనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికే ఈ ప్రాబ్లం చెప్తున్నాను నేను. ఇట్ ఈక్వల్స్ టు 1 by 2d ఇంటూ, దీన్ని కన్వర్ట్ చేద్దాం ఇక, 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ ప్లస్ డాష్ 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 1. సో 1 మైనస్ డి బై 2 ప్లస్ డి బై 2 హోల్ స్క్వేర్ మైనస్ డి బై 2 whole cube plus dash 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 1 into x square. Neglecting higher orders because they are being 0 values. It equals to 1 by 2d into 1 minus d by 2 plus d square by 4 into x square. It equals to 1 by 2d into x square minus d of x square by 2 plus d square of x square divided by 4. Okay, next it equals to 1 by 2d into x square minus derivative of x square, it equals to 2x
2x/2 plus d square of x square, d equals to d of x square, d equals to d of 2x, d equals to derivative of 2x 2 వస్తుంది మనకి 2 divided by 4, 2 1s are 2 1s are 2 1s are 2 2s are, it equals to 1/2d into x square minus x plus 1/2. సో ఇక్కడికి అయిపోలేదు ఇంకా. సో 1/d మీనింగ్ ఏంటంటే 1/d మీన్స్ ఇంటిగ్రల్, d means t by dx, but 1/d means integral. So 1/2 into integral x square minus x plus 1/2 into dx, d equals to 1/2 into integral x square, x cube by 3 minus integral x square by 2 plus integral 1/2 x by 2. This one is yp. So the required solution is y equals to yc plus yp, y equals to c1 plus c2 e power minus 2x plus 1/2 into x cube by 3 minus x square by 2 plus x by 2. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇంతటితో క్లాస్ని క్లోజ్ చేద్దాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టోటల్గా కావాలంటే మీరు కాల్ చేయొచ్చు. నా మొబైల్ నంబర్ 9908473393. ఈ నెంబర్కి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ కావాలన్నా, పాలిటెక్నిక్ డిప్లొమా సంబంధించిన ఏదైనా టాపిక్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు. ఆ వీడియోస్ నేను చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.